ప్రేమ్ బాబు, ఎవరికి ఫోన్ చెయ్యొద్దు. అది కాలకూట విషయమే, బ్రతకవే. అయ్యో, తాకిస్తుంది. ఇది పడిపోద్ది. చెవుల్లో నుంచి ముక్కులోంచి రక్తాలు కారిపోతాయి. తాగాను, నాకేం కాలేదు కదా. అవునా? దీనికి ఏం కాలేదేంటి? నార్మల్ గానే ఉంది. చూశారు కదా, అంతా తాగేశాను. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. రోజమ్మ గారు చెప్తున్నట్టు చామంతి ఏమన్నా కలుపుంటే ఈ పాటికి చామంతికి ఏమైనా అయ్యి పడిపోయి ఉండేది కదా. చామంతి బాగానే ఉందంటే తన మీద అనవసరంగా నింద వేశారనే కదా అర్థం. రోజా, ఏం చెప్తావు? బయటికి వెళ్తావా? అదే కలిపింది అని అనుకున్నాను. అసలు ఎలా అనుకుంటున్నావమ్మా? తేరగా ఒక అమాయకురాలు దొరికిందని ఇష్టం వచ్చినట్టు నిందలు వేయడం మీకు అలవాటైపోయింది. నువ్వు తాను అనడం, ఈ రమ తందానడం సరిపోయింది. ఇది కరెక్ట్ కాదు. మీ పోకడలు మార్చుకోకపోతే బాగోదు చెప్తున్నాను. అరే, ఇది ఎంత పాపం! ఒక అమాయకురాలు మీద నింద వేస్తావా? అమ్మగారు, మీరు నన్ను ఎంత తిట్టినా, ఎంత కొట్టినా, మీరు నన్ను ఏం చేసినా మీ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసమే నాకుంటుందమ్మా. ఎవ్వరికి ఏ హాని చెయ్యాలని నేను అనుకోను. దయచేసి ఇలాంటి నింద నా మీద వేయకండి. సరే సరే, ఏదేదో అయిపోయింది. మళ్ళీ కాశ్మీర్ నుంచి పూ తెప్పిస్తాలే. ముహూర్తానికి టైం అవుతుంది. నిషాన్ తీసుకెళ్ళి సీమంతానికి రెడీ చేయండి. అమ్మా రోజా, తీసుకెళ్ళు. ఏదో కలిపానన్నావు కదక్కా. కలిపాను, మార్చాను, కానీ ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది? ఫ్లాప్ ప్లాన్ వేశావు, ఫ్లాప్ అయింది. దాంట్లో విషయం లేదనుకుంటా. ఛా! ఏంటి కన్నయ్య, నాకు నిందలు? ఏం చేశానని నా మీద ఇన్ని అభాండాలు పడుతున్నాయి? నేను నీకు ఏం పాపం చేశాను అని నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? చామంతి, నీ బాధ నాకు అర్థమవుతోంది. ఏం చేస్తాం, ఎవరిననగలం? దిగమింగుకొని మర్చిపోవాలి చామంతి. తప్పదమ్మా. ఎలాగో నీ మీద వేసిన నింద నిజం కాదని తెలిసింది కదా. ఒక అగ్ని పరీక్ష నుంచి బయటపడిన సీతమ్మలాగా నువ్వు వాళ్ళు పెట్టిన పరీక్ష నుండి బయటపడ్డావు. నిన్ను నువ్వే నిరూపించుకున్నావు. ఇంకా బాధపడకమ్మా. అది కాదత్తా, అసలు నేను చేసిన పాపమేంటి? అన్నింటికి క్షణ క్షణం నన్ను అవమానిస్తున్నారు. నేనెంతని పోరాడను? విషం కలిపిన కుంకుమ పువ్వు పాలు తాగిన చామంతికి ఏం కాలేదు. ఏం జరిగి ఉంటుంది? చామంతి, ఏడవకమ్మా. చేసిన పాపం ఊరికే పోదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళేదో కుట్ర పన్నే ఉంటారు. వాళ్ళు పన్నిన కుట్రని ఇదిగో ఈ శ్రీకృష్ణ పరమాత్ముడే ఎవరి రూపంలోనో వచ్చి
ఆ కుట్రను భగ్నం చేసి నిన్ను కాపాడాడమ్మా. నీకేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు చామంతి. దానికి రుజువు ఇదేనమ్మా. అసలు నేను మార్చిన కుంకుమ పువ్వు అక్కడ ఉందా లేదా? అది అసలు ఏం కలిపింది? వెళ్ళి చూడాలి. అయిపోయింది కదమ్మా, ఇంకా ఇలా ఉండకు చామంతి. నీ నిజాయితీని నిరూపించుకున్నావు కదా, వదిలేయమని చెప్తున్నాను కదమ్మా. నువ్వింకేం బాధపడకు చామంతి. రా చామంతి, ఈ అత్తమాట వినవా? రా రా. ఇక్కడే ఉంది కదా. ఇది నేను దాచిన కుంకుమ పువ్వు కాదో టెస్ట్ చేయాలి. ఇదేంటి? హౌస్ ఇట్ పాసిబుల్? నేను తెచ్చిన విషం కుంకుమ పువ్వు ఇక్కడికి ఎలా వచ్చింది? ఎలానో అర్థం కావట్లేదు వదిన గారు. ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్? దేని గురించి అంటున్నావు? అదే వదిన గారు, పాలల్లో కుంకుమ పువ్వు కలిపితే ఏదో విషం కలిపినట్టు ఎలా నల్లగా అయిపోయింది అన్నట్టు చూస్తున్నారు కదా, అదే చెప్తున్నాను. నేనేం కలపలేదు. ఇది అసలు నేనేం తేలేదు. ఈ పక్కన పెట్టుంటే ఏంటా అని చూస్తున్నాను అంతే. వదిన గారు, మన మధ్య ఈ వేస్ట్ డిస్కషన్స్ ఎందుకులే కానీ, చూస్తే టక్కున అర్థమైపోయేలా ఒక వీడియో చూపిస్తాను, మీరు చూడండి.